అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 8వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క జీవితంలో ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఎటువంటివి, వారు అనుభవిస్తున్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తులకు రేపటి రోజున వీరు వినబోయే వార్త ద్వారా వీరికి గుండెలు బద్దలయ్యే విధంగా అయితే ఉండబోతుంది. ఒక స్తంభించబోయేటటువంటి ఒక వార్త అయితే ఫోన్ కాల్ ద్వారా వీరు వినబోతున్నారు. వీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా అయితే ఒక నిజాన్ని అయితే బయటపడబోతుంది. ఎన్నాళ్ళలో వీరు కుటుంబంలో అత్యంత ఆప్తుడిగా భావించినటువంటి ఒక వ్యక్తి అత్యంత ఘోరంగా వీరికి కేవలం మోసం చేసే కానీ అయితే కాదు, కానీ అత్యంత ఘోరంగా అన్యాయం చేశానైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క గౌరవ మర్యాదలను ఏ విధంగా అయితే వీరి యొక్క ఆస్తిగా భావించి మరొకరి చేతుల్లో పతనానికి సిద్ధమయ్యారో ఆ వార్త వీరు వినగానే వీరి కాల్లో అయితే వణుకుపోతుంది. వీరు చాలా కష్టం కూడా అనిపిస్తూ ఉంటుంది. దేనినైతే ఎవరినైతే వీరు గర్వంగా నా వారు అని చెప్పుకున్నారో అటువంటి వారే వీరికి ద్రోహాన్ని తలపెట్టడంతో చాలా షాక్కి గురవుతారు. అయితే అది బయటకు కానీ ఇంట్లో ఉండి మీతో కలిసి తింటున్న ఒక వ్యక్తి నుండి మీకు నమ్మక ద్రోహం అనేది మీ గుండెను జల్లు అనిపిస్తుంది. అలాగే ఆ మనుషులు చాలా ఈ యొక్క మార్తను మిమ్మల్ని మానసికంగా కృంగదీయబోతుంది. ఒక వెన్నుపోటుతో సమానంగా అయితే ఉండబోతుంది. మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసినటువంటి ఆ వ్యక్తి కూడా ఇంకా ఎక్కువసేపు అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. భయపెట్టడానికైతే కాదు, కానీ గ్రహస్థితిలో వివరంగా కూడా మీకు ప్రధానంగా రేపటి రోజున పరిస్థితి మూల కారణం అతి విశ్వాసం. మీ యొక్క అవతల వ్యక్తి అంతగా నమ్మడం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మీకు వ్యతిరేకంగా అయితే మారింది. మీరు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తిని స్నేహభావంతో భావించి తనతో సొంత విషయాలను సైతం పంచుకొని ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని బట్టబయలు చేసి నలుగురిలో అవమానపడేలాగా అయితే చేయబోతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక తను మీకు నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటు పొడవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అనేక కారణాలుగా గ్రహస్థితి యొక్క ఫలితాల వల్ల కూడా కీలకంగా మారబోతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలాల ప్రకారం గ్రహస్థితుల అనుకూలత ఏ విధంగా ఉంటుందంటే గనక చంద్రుని యొక్క ప్రభావం మీ యొక్క మనసుపై అయితే కాస్త విషాదంగా అయితే ఉండబోతుంది. తీవ్రంగా ప్రమాదం చూపించబోతుంది. రాహుకేతువులు అబద్ధాల వలన మోసపోయే విధంగా అయితే ఎక్కువగా ఒక రహస్యాన్ని తెలియపరచబోతున్నాయి. గ్రహాల యొక్క రేపటి రోజున కఠినమైన పరీక్ష అయితే పెట్టబోతున్నాయి. ఇటువంటి పరీక్షకు తప్పకుండా మీరు సిద్ధంగా ఉండ తీరాలి. మీరు మంచి అవకాశాన్ని పొందాలంటే ఆ వార్త వలన మీరు డబ్బు పరంగా కావచ్చు నష్టం అనేది అయితే ఏమి ఉండదు, కానీ కాస్త నిశ్చలంగా ప్రశాంతతనైతే కోల్పోతారు. ఈరోజు రాత్రి తర్వాత మీరు మనుషులను చూసే విధానం కూడా చాలా తారుమారుగా ఉండబోతుంది. మానసికంగా సంఘర్షణకు గురవుతూ ఉంటారు. ఎన్నో సంఘర్షణలను ఎదుర్కోబోతున్నారు. కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి మీకు దగ్గర రావాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందులను తప్పించుకోవాలి. మీరు పొరపాటును కూడా ఎటువంటి విషయాన్ని ఏ బాధ విన్న వెంటనే కూడా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఎవరితో కూడా మీరు సమస్యలు అనేవి గొడవలు అనేవి అసలు పెట్టుకోవద్దు. గొడవలు అయ్యే విధంగా మీ యొక్క మనసును నొప్పించుకోవద్దు. రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది కూడా మీకు వ్యతిరేకమైనటువంటి సమాధానం అయితే అసలు ఇవ్వద్దు. మీరు రాత్రి ప్రశాంతంగా ఉండడానికి బలంగా ప్రయత్నించి తీరాలి. తప్పకుండా గణపతి దేవుణ్ణి మీరు ఆరాధించి తీరాలి. ఏదైనా కనీసం 2 రోజులైనా వాయిదా వేసుకోండి. ఏదైనా కోపాన్ని మీరు అణుచుకుని ఉండాలి. రాత్రి బయటకు మాత్రం ఎవరి మీద కూడా మీరు కోపాన్ని అసలు చూపించవద్దు. అయితే గుండె జల్లుమనే విధంగా అయితే మీకు ఒక ముగింపు అనేది రాబోతుంది. మీ కళ్ళు తెరిపించేలాగా మీకు ఒక మేలుకొలుపు కలిగేలాగా ఒక వార్త మిమ్మల్ని
చుట్టుముట్టబోతుంది. మీ యొక్క విషాదాన్ని దూరం చేయడానికైతే వచ్చింది. నమ్మక ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు గుర్తించి అటువంటి వ్యక్తులందరినీ కూడా దూరంగా ఉండాలని భగవంతుడు మీకు ప్రత్యేకమైన ఒక అవకాశాన్ని ఇచ్చారని చెప్పి మీరు కనిపెట్టుకొని దీన్ని గ్రహించుకోవాలి. మీ మనసు అనేది కాస్త భయాందోళనకు గురి కాబోతుంది. ప్రశాంతతకు కరువు కాబోతుంది. మీరు రాత్రి గడిచిన తర్వాత వచ్చేటువంటి రేపటి రోజున మాత్రం తప్పకుండా మీ యొక్క ధైర్యమే మీ యొక్క ఆయుధం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క కష్టాన్ని కూడా మీరు సమస్య ఉన్నప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో సమస్యను ఎదుర్కొనే విధంగా కూడా మీరు కాస్త ధైర్యాన్ని పుణికిపుచ్చుకోవాలి. మీ జీవితంలో తప్పకుండా ఇటువంటి విషయం జరగబోతుందని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. గ్రహస్థితుల అనుకూలత ప్రభావం వల్ల మీకు కాస్త జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం కూడా ఉంది. వ్యతిరేకంగా కొన్ని కఠినమైన పరీక్షలకు గురి చేసే విధంగా ఉన్నాయి. ఎక్కువగా ఎవరితో కూడా మీరు కోపతాపాలకు గురయ్యే విధంగా మాట్లాడకుండా కాస్త శాంతపడడం చాలా మంచిది. ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనడం చాలా మంచిది. మౌనం వహించడం ఉత్తమమైన మార్గం అనేది మీరు తెలుసుకోవాలి. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు తిరిగి మీ జీవితంలో అడుగు పెట్టడానికి లేదా మీతో సంబంధించినటువంటి ఒక పాత స్నేహ బంధం ఏదైతే ఉందో అన్నిటి కూడా కలుపుకోవడానికి ఒక బంధం మరింత బలపడడానికి కూడా ఎక్కువగా అయితే ఆ వ్యక్తి మీతో స్నేహబంధంగా అయితే పరిచయాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా వచ్చేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా వ్యాపార పరంగా కూడా మీకు చాలా మంచి శుభప్రదమైన రోజు, అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. గొప్ప శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. అయితే తప్పకుండా మీరు రేపటి రోజున మాత్రం మీరు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం చాలా ఉత్తమమైనది అనేది చెప్పుకోవచ్చు. మీకు అదృష్ట రంగు అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఆరెంజ్ రంగు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు తూర్పు దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలమైన శుభప్రదమైన ఫలితాలను ఇవ్వబోతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఆర్ఘ్యం సమర్పించి తప్పగా మీరు ఆదిత్య హృదయ పటాన్ని పఠించడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇంట్లో దీపారాధన చేసుకోవడం, ప్రత్యేకంగా గణపతి దేవునికి నైవేద్యాన్ని సమర్పించి గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు చాలా బాగా అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు చేపట్టేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి పరిణామాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. రేపటి రోజున మీరు విష్ణు సహస్రనామాన్ని, లలిత సహస్రనామాన్ని కూడా జపించుకుంటూ ఉండడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీరు చవి చూడబోతారు. మీకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలంటే తప్పకుండా విఘ్నేశ్వరుని తప్పకుండా మీరు ఆరాధించడం చాలా మంచిది. మీలో ఎటువంటి భయాలు ఆందోళనలు లేకుండా సజావుగా ప్రతి పనులు కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. మీకు సమర్థవంతంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంతైనా ఉంటుంది. అతిగా ఖర్చు చేయడం కూడా మీకు చాలా పొరపాటు. భవిష్యత్తులో డబ్బుకు కొదవ లేకుండా ఉండాలంటే పొదుపును పాటించడం చాలా మంచిది. జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ప్రేమపూర్వకంగా ఎవరితోనైనా సరే మనసు విప్పి మాట్లాడడం ప్రేమ బంధాన్ని మరింత రెట్టింపుగా బలపరిచేలా విధంగా అయితే ఉంటుంది. రాగాల్లో మునిగి తేలబోతున్నారు. ప్రేమ తాలూకు విషయాల్లో, ప్రేమ సంబంధాల్లో మీరు చాలా చక్కగా విజయవంతం కాబోతున్నారు. మీ యొక్క పని చేపట్టే రోజున మీరు తప్పకుండా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క పనిని చేపట్టడం ద్వారా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చవి చూడబోతున్నారు. మంచి ప్రశంసలు అందుకోబోతున్నారు. తప్పకుండా ఇంట్లో కూడా మీరు కుటుంబ సభ్యులతో చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపబోతున్నారు. రేపటి రోజున మాత్రం అటువంటి మిత్రుల ద్వారా మీరు చాలా చక్కగా అయితే మీరు వారి యొక్క అనుభవాలను తెలుసుకొని మసులుకోవడం చాలా మంచిది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.